నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, అట్టివాడు దురదశలో సహోదరుడుగా నిండును. నిజమైన స్నేహితుడు అంటే మనం ఆపదలో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నప్పుడు మనకు సహోదరుడిగా ఉంటాడు. లోకం అయితే లోకరీతిగా చూస్తే ఈ రోజుల్లో అలాగే లేరు స్నేహితులు. అన్నీ ఉన్నప్పుడు వాడుకుంటున్నారు, మనం ఉపయోగించుకుంటున్నారు, మన ధనం తింటారు, మరి మనల్ని ప్రేమించినట్టు నటన చేస్తారు కానీ మోసం. మరి నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే దుర్దశలో కూడా తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. మరి అలాంటిది దేవుణ్ణి మనం పోలి ఉన్నాము. నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు కదా. మరి ప్రాణం పెట్టి మనల్ని కొనే దేవుడు, మనల్ని స్నేహితులు, కుమార్తెలు, కుమారులు అంటున్నారు. అలాంటి ప్రేమ గల దేవుడు మనలను దుర్దశలో కూడా ఆదుకుని ఆదరించే దేవుడు. యోబు చూడండి, యోబు సమస్తం పోగొట్టుకున్నాడు, ఆస్తుల్ని, పొలాలని, బిడ్డలని. అయితే స్నేహితులు వస్తున్నారంటే ఏదో సహనము, ఓర్పు కలగజేస్తారు, వారి మాటల ద్వారా నాకు ఆదరిస్తారు అనుకున్నాడు. కానీ నువ్వేదో పాపం చేస్తావు, అందుకే నీకు వ్యాధి వచ్చింది, అందుకే సమస్తాన్ని పోగొట్టుకున్నావని మరి యోగిని మరి దూషిస్తారు, మరి హేళనగా మాట్లాడతారు. కానీ అలాంటి స్నేహితులు లోకంలో ఉన్నారు. మనము పరిశుద్ధుల సహవాసంతో స్నేహం చేస్తే మనల్ని మరి పరిశుద్ధ మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి మనము ఎలాంటి స్నేహితులుగా చేసుకోవాలన్నది మరి మనము నిర్ణయించుకోవాలి. గోతులో పడేస్తారు చాలామంది, మనల్ని మోసం చేస్తారు. మరి గోతులో పడిపోయినప్పుడు నవ్వుతారు, హేళన చేస్తారు, రాళ్ళు వేస్తారు, కానీ చెయ్యి పట్టుకుని లేపరు. మరి మన దేవుడైతే అలాంటి వాడు కాదు. మరి యొక్క యోహాను సువార్త 15:12 అంటున్నాడు. ఏమన్నాడంటే మరి తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయనే ఎక్కువైన మరి స్నేహితుడు, ప్రియుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఆయనే మనకి. కాబట్టి అలాంటి స్నేహితులు, మంచి స్నేహితులను మనం ఏర్పరచుకోవాలి. అలాంటి స్నేహితులను ఏర్పరచుకుంటే మన చెయ్యి పట్టుకుని మంచి మార్గంలోకి నడిపిస్తాడు. ఈ లోక స్నేహము నాకు వైరం అంటుంది వాక్యం. కాబట్టి లోక స్నేహితులతో మనం స్నేహాలు చేయొద్దు, చేయితే మనము మరి మోసపోతాం. కాబట్టి ఒక కోరస్ పాడతామండి. కష్టాలలో, కన్నీళ్ళలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో, కన్నీళ్ళలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. యేసుతో స్నేహం చేస్తే కష్టాలలో, కన్నీళ్ళలో మనలను ధైర్యపరుస్తాడు. కాబట్టి అలాంటి స్నేహితులతో మనం స్నేహం చేసి మనము దీవించబడదామండి. వాక్యం దేవుడు దీవించగాక. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకు అందరికీ వందనాలు. ఆమేన్.